హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు మా ఇంట్లో మేము ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఏమేమి వండుకుంటాం అన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇప్పుడు వచ్చేసి టైం 7 అయ్యింది అనుకుంటా. ఇంకా త్వరగా లేచేసి అన్ని చేసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే రుబ్బు కూడా ముందు రోజు రుబ్బుకోలేదనమాట. ఈ రోజు రుబ్బుకుందాము మార్నింగ్ తొందరగా లేచేసి అనేసి. కానీ మా హస్బెండ్ లేపిన వరకు నాకు ఇంకా మెలకు అయితే రాలేదనమాట. ఇంకా ఇప్పటి నుంచి అలాగే ఇంక పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే రుబ్బుతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. రుబ్బు పక్కన పెట్టేసి ఆ తర్వాత పచ్చడి, అంబలి, పులిహోర, గారెలు ఇవన్నీ కూడా చేయాలన్నమాట ఈరోజు అయితే. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి దర్వాజాలకి మామిడాకులు అయితే కడుతూ ఉన్నారనమాట. ఇంకా మన పండగలకి మెయిన్ గా మామిడాకులు అయితే ఉండాలి కదా, ఇంకా అలా అనేసి ఇక్కడ వచ్చేసి కడుతూ ఉన్నారండి. సో చక్కగా ఫ్రెష్ చేసి స్నానం చేసి పిల్లలకైతే స్నానం చేయించేశారు. ఏరు మా పిల్లలు. హాయ్ హనీ. హలో. అది మా కన్నయ్య చూడండి. ఏట్రా కన్నయ్య, ఇంకా కన్నయ్యకి అయితే రెడీ చేయలేదన్నమాట. వచ్చేసి ఇంకా దర్వాజాలకి అయితే మామిడాకులు అవుతూ ఉన్నాయి. ఇంకా కిచెన్లో అయితే ఇంకా ఏమి పైన అవ్వలేదండి, చాలా నిదానంగా ఉన్నాను నేనైతే. ఇదిగోండి జస్ట్ గారు గురించి రుబ్బుకున్నాను అంతే. ఇంకా ఇవి పచ్చడి గురించి వచ్చేసి ఇంకా ఏమీ రెడీ చేయలేదన్నమాట, రెడీ చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే కిచెన్లో ఏమీ పైన అవ్వలేదు. 8 అయిపోయింది ఆల్రెడీ టైము. ఫ్రెండ్స్ ఇంకా నేనైతే శారీ కట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంకా నేను వచ్చేలోపు మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టేసి, ఇక్కడ ఆరుదంబలు అంటాం మేము, అంబలి చేయడానికి గురించి అనేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ముక్కల్లాగా చేసేసారు. ఇక్కడ వచ్చేసి నేను పచ్చడి గురించి మామిడికాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఏం పని స్టార్ట్ అవ్వలేదండి ఈరోజు. ఎటు నిదానంగా ఉన్నాం. దట్టు 10 లోపు పూజ చేయాలంట. అంటే కొత్త కాలం అంటారు కదా, పచ్చడిని 10 లోపు చేసుకోవాలంట. అందుకనేసి నిదానంగా ఉన్నాము. ఫస్ట్ పచ్చడి చేసేసి అంబలి చేసేసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా పులిహోర తర్వాత చేసుకోవచ్చు అన్నట్లుగా. సో ప్రస్తుతానికైతే కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా గారెలో అంబలికి లేట్ అవుతుంది కదా, ఫస్ట్ ఇంకా ఉగాది పచ్చడి టైంకి పెట్టేద్దాం అనేసి ఇక్కడైతే ఆ పచ్చడి గురించి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నామన్నమాట. 10 లోపు అనుకుంటా కొత్త కలగాలి అనేసి చెప్పారు. సో ఈ లోపు పూజ అయితే అయిపోవాలి. సో ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి గురించి అయితే చింతపండు నానేసుకున్నాను. అండ్ అలాగే ఇదిగోండి మామిడికాయ, మళ్ళీ బెల్లము, వేప పువ్వు, మిరియాలు, సాల్ట్ ఇవన్నీ ఇంకా మిక్స్ చేసేసి కలిపేస్తే అయిపోతుంది. అప్పుడు మేము పచ్చడిలాగా మిక్స్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ వాటర్ ఇదిగో ఆ వాటర్లో ఇవన్నీ వేసేస్తే సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బెల్లం కొట్టారు. అది ఎందు గురించి అంటే ఆరుదంబ చెప్పాను కదా, దాని గురించి అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి తిమ్మలం గురించి అయితే రెడీ చేస్తున్నాను. అంటే తిమ్మలము అంటాము, అలాగే ఆరుదంబలు కూడా అంటాం, ఏదైనా అనొచ్చు అనమాట. సో ఇంకా అక్కడ బియ్యము నానబెట్టుకున్నవి మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అలాగే ఉడకబెడుతున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆరుదంబలి అనేసి అంటాం అనమాట. అంటే ఇప్పుడు నేను 1 గ్లాసు బియ్యము నానబెట్టుకున్నాను నైట్. 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు వాటర్ వేసి మరగబెట్టినప్పుడు అందులో బెల్లం 1 పావు కేజీ వేసేసాను. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అవి వేసాను అనమాట. సో ఇది ఇంకా మరిగిన తర్వాత ఇది వేసేసి చక్కగా కలుపుకోవడమే, ఉండలు లేకుండా. సో దీన్నే ఆరుదంబలి అనేసి అంటాం అనమాట. ఒకవేళ వాటర్ మనకి ఇది కొంచెం లూజ్గా రావాలంటే కనుక ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. సో నేనైతే ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ అయితే వేసుకున్నాను అనమాట. మా అక్కకి ఫోన్ చేసి అడిగానండి, ఆరుదంబలికి 1 గ్లాస్ బియ్యం నానేసుకున్నాను, ఎన్ని వాటర్ వేయాలనేసి. అంటే ఒక 8-9 వేసుకోమని చెప్పింది. ఈ వీడియో చూస్తే చూడండి, మా అక్క నవ్వుకుంటుంది. అదంతా మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేస్తే 3 గ్లాసులు సరిపోతాయంట. మళ్ళీ మా అక్కకి ఫోన్ చేసి చెప్పాను అనమాట, 3 గ్లాసులు సరిపోతాయంట, 8-9 గ్లాసులు ఏం అవసరం లేదు అనేసి ఇంకా నవ్వుతుంది. సో ఇది అయిపోయాక పక్కన గారెలు అయితే పెట్టేస్తాను. దీనికి సరిపడినంత బియ్యం పిండి అయితే వేసేసి కలుపుకొని గారెలు కూడా వేసేస్తే పూజకి ఇంకా సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మా హస్బెండ్ ఇంకా దేవుడి గదులు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నారనమాట. మొన్నే అన్ని పటాలన్నీ క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు ఇంకా నీట్గా పువ్వులు అవన్నీ పెట్టేసి ఇంకా అమరుస్తూ ఉన్నారనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా పులిహోర అయితే చేస్తాను. ఇప్పుడే చేయను, మళ్ళీ పులిహోర పని పడితే ఇంకా పూజ కూడా లేట్ అయిపోతుంది. అందుకనేసి అయితే మిక్సీ పట్టుకున్నాను, అదంతా కూడా వేసేసాను అనమాట. అది వేసినప్పుడు షార్ట్ తీసాను, అందుకే చూపించడానికి అవ్వలేదు. ఇంక ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. బెల్లం సరిపోయిందా అనిపిస్తుంది. ఇంకా కలర్ చూస్తే తీపి సరిపోదేమో అనిపించేస్తుంది. కాకపోతే మా అమ్మ పావు కేజీ ఏమన్నది, ఇంకా పావు కేజీ కంటే ఇంకెక్కువే వేసేసాను అనమాట. కలర్ కనిపించలేదు, తీపి సరిపోదేమో అనేసి. అయిపోయినట్టు అండి ఆరుదంబలి. ఇదిగోండి ఈ విధంగా అయితే సరిపోతుంది.
ఇంకా తీపి సరిపోయిందో లేదో అన్నది తెలియట్లేదు. అది కలర్ చూసేసి వేస్తూనే ఉన్నాను బెల్లం. ఇంకా తీపి ఎక్కువైందో తక్కువైందో అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంకా పూజ చేశాక చూసుకోవాలి. సో ఫైనల్గా అంబలి అయితే అయిపోయినట్టే. నాదైతే కిచెన్లో పని అవుతుంది. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి దేవుడి గది క్లీన్ చేస్తున్నారు. పిల్లలు చూడండి, ఓహో వావ్ ఎంత బాగా చేస్తున్నారు నీట్గా. ఇంకా దీపం పెట్టేసి గారెలో అంబలి అయిపోతే పెట్టేస్తే పూజ కూడా అయిపోయినట్టుగా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు హస్బెండ్ హెల్ప్ లేకపోతే అసలు ఏమీ చేసుకోలేమండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నన్ను అర్థం చేసుకొని ఇంకా ఏదో ఒక హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగే నేను పూజ గది అయితే ఒప్పచెప్పేసాను. ఇంకా ఇక్కడ నేను కిచెన్లో అయితే చూసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది. హెన్స్కాకి డ్రెస్ వేస్తే తనే రెడీ చేసుకుంది. ఇంకా బాబుకి అయితే రెడీ చేసి అంత టైం కూడా లేకుండా అనమాట. అంత అయిన తర్వాత రెడీ చేశాను. బాగుందా మరి ఏంటనుకున్నావు? సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి కొత్తగా కలిసేసామన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి గారెలు అయితే వేస్తున్నాను. రండి ఫ్రెండ్స్. అంబలి కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు కూడా ఇప్పుడు సిద్ధం అవుతున్నాను అనమాట. ఇది అయిపోతే ఇంకా అరిటాకుల్లో 3 ఆకుల్లో పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే అనమాట ప్రశాంతంగా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ వంటలు అయితే స్టార్ట్ చేస్తాం. ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అసలు రెస్ట్ అనేది దొరకట్లేదు అనమాట. వచ్చినప్పటి నుంచి క్లీనింగ్ అవుతూనే ఉంది. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, పెట్టడం అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇంకా పండగ కాబట్టి ఇంకా పండగ వీడియోస్ పెడదాం, ఆ తర్వాత ఇంకా అది పెడదాము అన్నట్లుగా. ఇంకా మా హస్బెండ్ అయితే అవతల పిల్లలు అరుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ వైపు చూసుకోవడం, ఇంకేదైనా పని పెండింగ్ ఉంటే చేసుకోవడం అలా చేస్తున్నాడు. ఈ ఉగాదికి మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారండి మా హస్బెండ్ మాత్రం. ఇక్కడ గారెలు వేసాను కానీ భయం వేసింది. అంటే ఇది నాన్ వెజ్ లేనిదనమాట. ఇందులో కుడుము అంటాం కదా, కుడుము చేస్తామన్నమాట. సో ఇంకా ఫస్ట్ వాయి అలాగే అవుతుంది, అసలు తీయడానికి కూడా రాదు. అప్పుడు టెన్షన్ వేసింది, అన్నీ ఇలాగే వస్తాయి ఏంటని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత కొంచెం అది ఉడికిన తర్వాత నీట్గా వచ్చేసాయి అనమాట. ఈ వంటలు పూజ అంతా కూడా డ్రెస్ వేసుకునే చేసుకుందాం అనేసి అనుకున్నాం. ఇంకా ప్రతిరోజు ఎలాగా మనం నైట్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాం కదా, పండగ రోజు చక్కగా చీర కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంకా కష్టమైనా సరే ఇంకా అలాగా కట్టుకున్నాను. అంటే చీర కట్టుకోవడం కష్టం కాదు, బట్ చీరలో అలాగా అన్ని వంటలు చేసుకొని ఉండాలంటే కొంచెం కష్టం కదా అలా అని చెప్పేసి. కానీ ఈ శారీ అయితే చాలా కంఫర్ట్గా అనిపించింది. దేవుడి ముందు పెట్టేసి నేను ఇంకా దండం కూడా పెట్టుకోలేదు. ఈ విధంగా మేము ఉగాదికి అయితే దేవుడికి నైవేద్యం అయితే పెడతాము. మా హస్బెండ్ అయితే టైంకి నార్మల్గా పూజ అయితే చేశారనమాట. ఇంకా అదే పచ్చడి ఇంకా హారతి అయితే ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంకా నేను గారెలు అంబలి తీసుకెళ్ళేసి ఇంకా నేనైతే అప్పటి వరకు ఇంకా పూజ చేయలేదు. ఇంకా అవన్నీ పెట్టేసి కూడా ఇంకా హారతి ఇచ్చేసి నా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఈ ఉగాదికి మాత్రం నాకు మంచి సర్ప్రైజ్ అనేసి చెప్పొచ్చు. అదేంటి అన్నది ఇంకా చూద్దురు కానీ ముందు షార్ట్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఫైనల్లీ పూజ అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది అనమాట. చాలా కామ్గా అయిపోయినట్టు అనిపించింది. సరే హడావిడి ఏమీ లేకుండా, ఎందుకంటే మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేశారు. సో ఇంకా వాళ్ళకి అయితే ఇప్పుడు పెట్టేస్తాను అనమాట. ఏదైతే మార్నింగ్ ఇప్పుడు ఆర్దంబరి ఆ గారెలు చేశానో అవి పెట్టేస్తాను, తర్వాత ఇంకా వండుకోవచ్చు. అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. మీ అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. గారెలు జావ బాగుంది. జావ అని చాలా ఇష్టం ఆవిడకి. ఇప్పుడు అంత ఇష్టం లేదు. ఇంకా వాళ్ళు టిఫిన్ చేశాక ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇంకా ఆ గారెలు తిమ్మలమే తినేసాము. ఇంకా లక్కీ వాళ్ళందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా ఇదే టిఫిన్ అయితే చేసేసారనమాట. ఇంకా చక్కగా మా హస్బెండ్ సెల్ఫీ వీడియో తీస్తుంటే ఇంకా నేను అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫ్రెండ్స్ ఈ గ్యాంగ్ అందరు ఇప్పుడు ఇంటి నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? ఎక్కడికి? ఓకే. సో ఇప్పుడు అందరూ కూరగాయలు కొయ్యమంటే అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బంగాళదుంపలు అయితే ఈ ముగ్గురు కట్ చేసుకుంటున్నారు అనమాట. ఈరోజు మధ్యాహ్నంకి వచ్చేసి పులిహోర అండ్ అలాగే ఆలు టమాటా కర్రీ అండి. ఇంకా నాన్ వెజ్ అయితే నైట్కి వండేస్తాము. ఇదిగోండి వీళ్ళు బాగా వండుతారండి. ఇదిగోండి సీను ఉన్నాడు కదా, మంచిగా వండుతాడు. ఈరోజు వండిపిద్దాం కానీ లక్కీ కూడా వండుతాడులేండి. మొన్న ఏపాడండి చికెన్ ఫీల్ అయిపోతున్నాడు అందుకోసం. సో ఇంకా ఇక్కడైతే ఈ విధంగా అవుతుంది. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేయాలి. అమ్మయ్య ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం గురించి అయితే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒకవైపు ఆలు కర్రీ అండ్ అలాగే ఇంకోవైపు పులిహోర అయితే చేసుకుంటాను అనమాట.
ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవ్వదు పిల్లలతో అందుకనేసి. ఏం చేస్తున్నా కల్లి? చెప్పాలి కదా, వీడియో చూసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఏం లేదు, పులిహోర ఎప్పుడో చేసి మర్చిపోయాను. అమ్మ చేతి వంటల్లో చూసి చేస్తున్నాను. 1/2 కేజీ పులిహోర చేస్తున్నారు అనమాట ఆవిడ. 1/2 కేజీకి 15 పచ్చిమిరపకాయలు తీసుకుంది. నేను కేజీలో చేస్తున్నాను. 32 లెక్క పెడుతున్నాను అనమాట. 20 అయ్యాయి, 23, 24, 34 అయ్యకూడదా? 27, 28 సరిపది ఏమో ఫ్రెండ్స్. ఇవి అంటే కొలతలతో చేస్తే కరెక్ట్గా వస్తుంది కదా అనేసి చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కట్ కూడా చేసి ఇచ్చేసారు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇప్పుడు టమాటా కట్ చేసి ఇచ్చేసి మీరు డెలివరీ నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా వంటకైతే సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ ఈ అబ్బాయిలు అందరూ కలిసి ఏదో రీల్ చేస్తున్నారు. లక్కీ చూపించాడు అనమాట. ఇంకా మనసు ఒక తపేలా గిన్నె ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఆ రీల్కి ఇవన్నీ వండాలంట. ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం వేసినట్టు అలాగే రీల్ అయితే చేశారు. ఆ రీల్ ఆల్రెడీ మా హస్బెండ్ అయితే పోస్ట్ చేశారు. చూడకపోయినట్లయితే చూడండి, చాలా కామెడీగా ఉంటది. ఇప్పుడు అయితే పులిహోర అవన్నీ రెడీ అయిపోయాయి అనమాట. అన్నం కొంచెం పలుగ్గా దించుకోవాలి. ఇప్పుడు ఏదైతే మరగబెట్టుకున్నామో అది ఇందులో వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఉప్పు ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ పులుపు సరిపోకపోతే ఇంకా నిమ్మకాయ వేసుకోవడమే. ఇది మొత్తం కలిపిన తర్వాత అది వేసుకుంటాను. పులిహోర అయితే నిజంగా చాలా టేస్ట్గా వచ్చిందండి. శనగలు కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే అందరూ ఇష్టంగా తింటారు అని చెప్పేసి. నాకు ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలా సంతు. నిజంగా నిన్న మా తమ్ముడికి కాల్ చేస్తే నేను రావట్లేదనేసి చెప్పాడు. ఇప్పుడు చూస్తే కాలింగ్ బెల్ కొట్టాడండి. ఏం చేస్తాం, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ, అరే నువ్వైనా చెప్పరా, నమ్ముతారేమో సంతు. తెలుసా నాకు అసలు తెలీదు. నాకు కూడా పొద్దున లీవ్ ఇచ్చారు మార్నింగ్. అవునా, నిన్న అడిగాను సంతు అందరు ఉన్నారు రారంటే, అసలు మాకు లీవ్ లేదు ఏం లేదు, ఏం జాబో ఏమో అనేసి గొనుక్కున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే కాలింగ్ బెల్ కొడుతున్నాడు. 2:30 అయింది ఫ్రెండ్స్. పాపం మా తమ్ముడు వచ్చాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. ఫ్రెండ్స్ పెళ్ళి కాకముందు నీ తిండి ఎవరు తింటాడే, ఎవరు తింటారు, నీ వంటలు ఎవరు తింటారు అనేటోడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తిండి వాల్యూ ఇప్పుడు తెలుస్తుందంట. ఏందిరా అక్కడ ఎట్లుంది, ఇప్పుడు వచ్చినాక ఎట్లుంది, అక్కడే బాగుంది. అది చెప్పాలి. అది ఆఫ్ స్క్రీన్ ఇప్పుడు ఏం మాట్లాడినావు అది మాట్లాడు. అక్కడ గ్యాస్ ప్రాబ్లం అంతా అవుతుంది కదా ఫ్రెండ్స్. అసలు తిండి అసలు సరిగ్గా దొరకట్లేదు. ఇప్పుడు తింటున్నాడు అనమాట తృప్తిగా. అమ్మ ఇప్పుడు తిండి వాల్యూ తెలుస్తుంది అని చెప్పాడు అనమాట. సో నాకు కూడా హ్యాపీగా అనిపించింది. సో అదండి. యాక్చువల్లీ మా తమ్ముడు వస్తుంటే నాకు తెలియదు, లేదంటే ఇంకా ఏదైనా చేయడానికి ట్రై చేస్తుండేమో. అంటే ఇది కూడా చేయకపోతుండే, పప్పు అన్నం పెట్టేస్తుండే. ఇక వచ్చింది కదా అందరితో పాటు పులిహోర తింటుండే అనమాట. ఫ్రెండ్స్ మా తమ్ముడు షాప్కి వెళ్ళరంటే అసలు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు ఏం తేవాలి అని అడుగుతున్నాడు. అది ఎందుకన్నా చూపిస్తాను రండి. ఆపండి. ఎట్లా చేస్తారు? దిగిపోయి ఆ స్కూటీ ఎక్కి తీసుకురాపో. నాకు కూడా తెలియదు మోడల్ ఇది. ఓకే ఏంటి ఉందా చూసుకో, నేను ముందలున్నా, జాగ్రత్త. వస్తుందా రాదా? ఇప్పుడు ఆకులు తేవడానికి ఈ బండి అవసరంలే, స్కూటీ వెళ్ళొచ్చు, లేదంటే పల్సర్ ఎక్కడ స్విచ్ ఎక్కడ ఉందో చూస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు టైము మధ్యాహ్నం 3 అయ్యిందండి. వీళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళి ఇప్పుడు వచ్చారనమాట. ఇంక ఇప్పుడైతే వడ్డిస్తున్నాను. ఇదిగోండి మా హస్బెండ్గా ఫుల్ హెడ్ఏక్ వస్తుందంట, అందుకే త్వరగా తినేసి ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను అనేసి అన్నారు. ఒక రోజు తీద్దామంటే తర్వాత అనేసి అంటున్నారు అనమాట. రండి. ఇక మా తమ్ముడు కూడా తినేసిండు ఫ్రెండ్స్ ఫుల్గా. మా తమ్ముడు వస్తాడని అసలు తెలియదు నాకు. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వడ్డించేస్తున్నాము. నిజానికి ఏ పండగ అయినా సరే, నార్మల్ డేస్ అయినా కానీ జనాలు ఉంటేనే ఇంకా పండగ అనేది రెట్టింపు అవుతుంది కదా. సో మా ఇంట్లో వాళ్ళందరి మైండ్ సెట్ ఒకటే అండి. నాకు కూడా ఇంకా జనాలు ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది కదా అన్నట్లు. అదే మేము ముగ్గురమే ఉన్నాం అనుకోండి, నార్మల్గా పండగ చేసుకోవడం తినడం అదే ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఉన్నారనుకోండి సరదాగా జోకులు వేసుకోవడం అలాగా టైం అయితే అయిపోతుంది. అందులోనే ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడనమాట. సో ఈసారి మాత్రం ఉగాది అనుకోకుండా వీళ్ళందరూ కూడా ఉండడము చాలా సరదాగా అనిపించింది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే తిమ్మలము గారెలతో టిఫిన్ చేసాం అందరం కూడా. తర్వాత ఇంకా మధ్యాహ్నము ఇంకా ఏం చేయడానికి కూడా నాకు ఓపిక అనిపించలేదు, ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా ఈ పూజ ఇదంతా అయ్యేసరికి కొంచెం టైర్డ్ అయ్యాను. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వంట చేస్తే మళ్ళీ 3-4 అయిపోతుంది ఎక్కువ పెట్టుకుంటే అన్నట్టుగా ఇంకా నార్మల్గా పులిహోర, అదే చింతపండు పులిహోర, అలాగే ఆలు టమాటా కర్రీ అయితే చేసాము. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. వీళ్ళందరూ కూడా అదే ఇంటి ఫుడ్ గుర్తొస్తుంది, చాలా బాగా చేసావు అనేసి అయితే అన్నారనమాట.
సో ఇంకా ఇదండి మా తమ్ముడు అయితే ఇంకా ఇంటి ఫుడ్ని ఇంకా చాలా మిస్ అయ్యాడు, ఎందుకంటే ఇంకా అక్కడ హాస్టల్లో ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదంట అందుకనేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు నాకు రీల్ తీయడానికి తీసుకెళ్తున్నాడు, పదక్క నేను తీసుకెళ్తాననేసి. ఇప్పుడు 50 ఎకరాలు అంటే మేము రెగ్యులర్గా చేస్తుంటాం కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. చూద్దాం ఏం తీస్తాడో ఎలా తీస్తాడో ఏంది అన్నది. ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చినాము ఒక పార్క్ దగ్గరికి. ఇట్లా అనమాడు అట్లా అనమన్నాడు, పువ్వు తీయమన్నాడు, స్మెల్ చూడమన్నాడు, అయిపోయింది వెళ్ళిపోదాం అంటున్నాడు. అసలు ఏం చేస్తాడో ఎట్లా ఎడిట్ చేస్తాడో అయితే తెలీదు, చూద్దాం ఫ్రెండ్స్. వచ్చినాం ఒక 20 మినిట్స్ అంతే, వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి. తమ్ముడైతే స్కూటీ తేరంటే లేదు బుల్లెటే అంటుండు, ఇది ఎట్లా ఆన్ చేయాలి తెలియదు అంటుండు. అదే హేని చలో 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 చలో. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడితో ఈ ఉగాది వీడియోని అయితే ఇంకా ఎండ్ చేసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ 9 నుంచి ఇప్పుడు 4 అవుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా రొటీనే కదా, లంచ్ అయిపోయింది అలాగే వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. మేము వెళ్ళేసి ఇంకా అలాగే వీడియోస్ అయితే దిగడానికి అయితే వెళ్ళాం. సో ఫైనల్లీ మా ఉగాది అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.